ఇలా ఆదివారం కదా, ఇలా ఆదివారం. సో ఈయన ఎడిటర్ లైన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, గత నుంచి కూడా రాస్తాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ రాసిండు, అందుకే నేను తీసుకుంటున్నా. రేవంత్ రెడ్డి రాజీనామాకు లేదంటే రేవంత్ రెడ్డి పదవి తీసేయడానికి ముహూర్తం ఖరారైనట్టుగా కనిపిస్తున్నాయి. ఈయన రాసిన వార్త వెనుక వాస్తవం ఉందని నాకు అనిపించింది, అందుకే ఈ అంశాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రాజీనామా మార్పు మంచిదే అని చెప్పేసి టైటిల్ పెట్టింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలన్నా, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కొంతలో కొంతైనా తగ్గించుకోవాలన్నా, ఉప్పెనలా ముంచుకొస్తున్న బీఆర్ఎస్ సునామీని తట్టుకోవాలన్నా, చాప కింద నీరులా పాకుతున్న కాషాయ దళాన్ని నిలువరించాలన్నా సీఎం మార్పు తప్ప మరో ఆప్షన్ లేదు ఆ పార్టీకి. అధిష్టానం ఆలోచన కూడా ఇదే ఉన్నది. ఒకవేళ మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుడు పక్కన పెడితే సగానికి పైగా స్థానాలు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యపోలక్కర్లేదని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ అయిందట. మనం అధికారం వస్తావా రావా దేవుడెరు, అది తర్వాత విషయం. కానీ ఇంకా మళ్ళీ జిందగీలో గెలవకుండా అవుతాం. 2 ఏళ్ళు కావస్తా అని ఇవన్నీ మూసేసి పక్కన పడేదాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలు పక్కన పడేసే ప్రమాదం కనిపిస్తున్నది అని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఇక జూబ్లీస్ గురించి కూడా మనం ఇక్కడ గమనిస్తే, జూబ్లీస్ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఇది ఒక గుణపాఠం అవుతుంది. మాటలతో పాలన చేయలేము అనేది మాత్రం రేవంత్ రెడ్డికి తెలిసి వస్తుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జూబ్లీస్ ఉప ఎన్నిక రేవంత్ 2 ఏళ్ల పాలన రెఫరెండమే. ఒక ఉప ఎన్నికల్లో గెలవడం కోసం అధికారంలో ఉన్న పార్టీ సర్వశక్తులు ఒడ్డి అధికార పోలీసు ఆర్థిక బలాలను వాడి కూడా కష్టపడుతుందంటే ఆ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద జనం ఎంత ఆగ్రహేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ అటు పక్క రాలే, అసలు జూబ్లీస్ పక్క చూడలే, కానీ బీఆర్ఎస్ గెలుస్తా అంటారు జనాలు. అయినా సారే కావాలని పబ్లిక్ లో టాక్ వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఫేస్ వాల్యూ పోయింది. ఏదైతే 23 నెలల కింద ఉన్న వాల్యూ ఉందో అది లేదు ఈరోజు. ప్రజలు రేవంత్ రెడ్డి చేతగాని పరిపాలన వల్ల కేసీఆర్ వైపు చూస్తారు. ఎందుకంటే మా బీజేపీ వాళ్ళు ఇన్యాక్టివ్, వాళ్ళు ఉన్నారా పీకిరా తెలియదు, జనాలలో లేరు, అది ఓపెన్ సీక్రెట్. ఎలక్షన్ రాగానే వస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ అంశంలో నిజం ఉన్నదా? జూబ్లీస్ వచ్చే రిజల్ట్ ని ప్రజలు రెఫరెండంగానే చూస్తున్నారా? నేనైతే చూస్తున్నా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు రెఫరెండం ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో వచ్చే రిజల్ట్ ఎందుకు రిఫరెండం కాదు? ఎందుకంటే అక్కడ ఓడిపోతాను. నువ్వు తిరిగినా, నీ తాత తిరిగినా, నీ ముత్తాత తిరిగినా జూబ్లీస్ లో ప్రజలు ఓడగొట్టాలని డిసైడ్ అయ్యారు. నువ్వు ఏ పథకం ఇయ్యలే, హైడ్రా పేరుతో నరికోస పెట్టినావు. ఈ ఉప ఎన్నికల్లో ఇంతమంది ఇన్ని అభివృద్ధి పనులని అదని ఇదని పొడిచినాం, పీకినాం, పందిరేసినాం, ఎన్ని డైలాగులు చెప్పినా జనం ఓటేయలేదంటే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సినిమా అంటారు కదా మీరు, అట్టర్ ఫ్లాప్ సినిమా అయితే అన్నమాట. సో అందువల్ల అన్నగారిని తీయడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇక బడే బాయ్ చోటే బాయ్ కూడా నడుస్తుంది, ఇది ఒకటి రాసిండు. ఇది ఆయన ఎడిటర్ లైన్ ఆయన చెప్పాల్సుకుంది. దాదాపు ఖాయమైందంట. మరి ఏ క్షణమైనా రేపు డిసెంబర్ 7వ తారీఖుతో అన్నగారి పరిపాలన 24 నెలలు పూర్తయి బరాబర్గా 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబోతుండు. ఇక వాళ్ళని 10 ఏళ్ళుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచిండు, కేసీఆర్ 2 సార్లు గెలిచిండు, ఇక నేను 2 సార్లు గెలుస్తానా? ఈ పొడుసుడు సోషల్ మీడియాకే పరిమితం, వీడియోలకే పరిమితం. నిజం అనేది నిక్కచ్చిగా బయటపడబోతుంది. అది తొందరలో యనుమల రేవంత్ గారి కుర్జీ కూలబోతుందనేది సమాచారం. ఇదైతే వాస్తవమైన విషయం. మరి ప్రజలుగా మీరు కూడా నిజమా కాదని నాకు చెప్పే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్లో.